భార్యలందరికీ ఇది గుడ్ న్యూస్. మొన్నటి వరకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2018లో. దానివల్ల అడల్టరీని క్రైమ్ ఉండేది. ఇంతకుముందు ఒక భార్య ఎవరితో అయినా అడల్టరీలో ఉంటే భర్త వెంటనే అవతల వాడి మీద కేసేస్తే కేస్ బుక్ అయ్యేది. కేస్ బుక్ అయ్యి వానికి జైలు శిక్ష కూడా పడేది. అది 2018లో సుప్రీంకోర్టు అది తీసేస్తాం జరిగింది. ఓకే. ఆ తర్వాత అక్రమ సంబంధాలన్నది విచ్చలవిడిగా అయిపోయి మీరు ఇటీవల చూస్తే కొంతమంది డైరెక్ట్‌గా పబ్లిక్‌లోనే నేను అడల్టరీలో ఉన్నా అని చెప్తున్నారు. ఓకే. చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఆళ్ళు. నేను అడల్టరీలో ఉన్నాను. నన్నేం చేయగలుగుతారు అడల్టరీకి ఏం చట్టం లేదని. కానీ ఇప్పుడు ఇదేదైతే మీరు టాపిక్ తీశారో ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నది అడల్టరీకి చెక్ పెట్టబోతుంది. ఏ రకంగా అంటే ఇంతకుముందు ఒక భార్య, భర్త ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం నాగరాజు గారు. ఓకే సార్. ఓకే. ఈ కేసులో భర్తని వేరే ఆవిడ ముగ్గులోకి దింపితే, దాని తర్వాత భార్య ఇప్పుడున్న ఈ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ప్రకారం ఎలా ఎళ్ళొచ్చు అన్నది చెప్తాను. ఇంతకుముందయితే ఏం చేయలేదు భార్య. మహా అయితే డైవర్స్ ఇచ్చి వదిలేయాలి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఢిల్లీ హైకోర్టు గత 10, 15 రోజుల క్రితం ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి మీ లైఫ్‌లో మీ భర్తను డిస్టర్బ్ చేసి, మీ భర్త ప్రేమ గనక ఆమె వైపుకు మళ్ళించుకుంటే, ఖచ్చితంగా అందులో ఆమె ఇంటెన్షన్ చూడాలి. థర్డ్ పర్సన్ ఎవరైతే వచ్చారో ఆమె ఇంటెన్షన్ చూడాలి. ఆమె అసలు నాకు ప్రపంచమే వద్దు, సర్వస్వం వదిలేసాను, నేను ఆయనతో ప్రేమలో పడ్డాను, ఈయన ప్రేమలో పడ్డాడు అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము నాగరాజు గారు. చాలా థిన్ లైన్ ఉంది ఇక్కడ చూడాలి. దాన్ని ఏం చేయలేము మనం. కానీ థర్డ్ పర్సన్ వచ్చినామా కేవలం ఆ భర్త డబ్బు, ఆ భర్త స్టేటస్ గుంజుకుంటానికి అంటే లాక్కుంటానికి వస్తే మాత్రం మనం గనక అది ప్రూవ్ చేస్తే మాత్రం 100% ఇటువైపు ఉన్న భార్య ఆమె మీద సివిల్ సూట్ ప్రకారం ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ డ్రాఫ్ట్ చేసి సివిల్ సూట్, ఇది క్రిమినల్ కేసు కాదండి, ఇది సివిల్ సూట్ ఇది. ఓకే. సివిల్ సూట్ క్రిమినల్గా ఆమెను ఏం చేయలేము. సివిల్ సూట్ ప్రకారము ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ కింద అది కనుక మనం జాగ్రత్తగా ఫైల్ చేసుకొని తగిన ఎవిడెన్సెస్ అంటే ఆ వచ్చినామా ఖచ్చితంగా ట్రాప్‌లోనే మొగుడిని తీసుకెళ్తానికి వచ్చింది, అందులో ప్రేమ లేదు అని గనక మనం ప్రూవ్ చేస్తే 100% ఆమె దగ్గర నుంచి ఎంతోతే మీరు ఒక 2, 3 ఏళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఐఆర్ నడిచిందనుకో. ఈ 2, 3 ఏళ్లలో ఆ భార్య మానసికంగా, ఆరోగ్యపరంగా ఎంత సఫర్ అయిందో, పిల్లలుంటే పిల్లలు ఎంత సఫర్ అయ్యారో, దానివల్ల వీళ్ళకి ఎన్ని అప్పులై ఉంటాయో, ఇంట్లో డబ్బులు పెట్టకుండా డబ్బంతా ఆమెకి ఇచ్చుంటే, ఎంతోతే ఆ డబ్బు ఆమె మీద ఖర్చు పెట్టారో వడ్డీతో సహా ఫర్ ఎగ్జాంపుల్ 50, 60 లక్షలు అనుకోండి. వడ్డీతో సహా యాడ్ చేసుకొని ఆమె దగ్గర నుంచి రికవరీకి వెళ్ళొచ్చు.